యేసు రక్తమే జయం పరిచర్య ప్రైజ్ ద లార్డ్. మార్చి 22వ తేదీ 2024. ఈరోజు దేవుని వాక్యము, మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 7వ వాక్యము. దేవా, నా నిరీక్షణకు ఆధారము నీవే. ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయు వాడెవడో వాడు రక్షింపబడును. ఎటువంటి సందర్భంలోనూ దేవుని సన్నిధిలో మొరపెట్టాలి. అవమానము, దుఃఖము, వేదన, నిందలు, వీటికి ప్రతిగా రెట్టింపు ఘనతను మీరు నొందుదురు. దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది, నీవు కన్నీళ్లు విడిచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. ధైర్యము తెచ్చుకుని బలముగా ఉండుము. యెహోవా తన ప్రజలను ఎడబాయువాడు కాడు, తన స్వాస్థ్యమును విడునాడువాడు కాడు. నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తుదకు నీవు మహా అభివృద్ధి పొందుదువు. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రియమైన దేవుని బిడ్డ, నీవు ఎక్కడైతే అవమానింపబడ్డావో అదే చోట దేవుడు నిన్ను హెచ్చించును. ఆయన నిన్ను తలగా నియమించును, తోగగా నియమింపడు. నీవు పైవాడివిగా ఉందువు గాని క్రిందివాడివిగా ఉండవు. ఆయన మీ దుఃఖాన్ని సంతోషముగా మార్చునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.